హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మనకు ఈరోజున్న అప్డేట్లు ఈ విధంగా ఉన్నాయి. మన ఫౌండర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. మీరు మన ఓఎస్లో లేదా సర్వేలో ఇచ్చినటువంటి మీ యొక్క ఆల్టర్నేట్ మెయిల్ను జీమెయిల్ రెడీఫ్ అను హాట్ మెయిల్ను తరచూ చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకు ఈరోజు నుండి మన కంపెనీ నుండి మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జీమెయిల్లో అయితే ప్రైమరీ ప్రమోషన్స్ మరియు స్పామ్లలో చెక్ చేయండి. మెయిల్స్కు మీకు వచ్చిన వెంటనే మీ బ్లెస్సర్కు తెలియజేయగలరు. తొందరపడకండి. మీ మెయిల్ మరియు పాస్వర్డ్ను సురక్షితంగా ఉంచండి. మీకు త్వరలో ఆహ్వాన లింక్ వస్తుంది. మిస్టర్ యాష్ ఒక ఆశ్చర్యం కోసం మనం పని చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ రెడీ టు ఫ్లయింగ్ లింక్స్ రిజిస్ట్రేషన్ కేవైసీ 99%. విన్ ఆర్ యూ రెడీ? ఫౌండర్స్ బీ హ్యాపీ, బీ కేర్ఫుల్, బీ పాజిటివ్, బీ కూల్. కొంతమంది అప్లికేషన్ నింపకపోవడం వల్ల తామే తమను తొలగించుకున్నారు. మరికొందరు నెగిటివ్ బిహేవియర్తో గేట్కి ముందే అడ్డుకుపోయారు. ప్రవర్తనా నియమావళి మరియు సభ్యత్వ ఒప్పందం. ఈ ప్రవర్తనా నియమావళి మరియు సభ్యత్వ ఒప్పందం విక్టరీ విత్ యాష్లో చేరే ప్రతి వ్యక్తి సభ్యుడు యొక్క ప్రవర్తన ప్రమాణాలు మరియు అంచనాలను నిర్ణయిస్తుంది. సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవడం ద్వారా లేదా విక్టరీ విత్ యాష్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు క్రింది నిబంధనలను అంగీకరించినట్లు భావించబడుతుంది. ఆర్టికల్ ఉద్దేశం: విక్టరీ విత్ యాష్ ఒక ప్రైవేటు ఆహ్వానంతో మాత్రమే చేరగలిగే సంఘం. ఇది వ్యక్తిగత అభివృద్ధిని ప్రేరేపించడానికి, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ చుట్టూ ఒకే దృక్పథం కలిగిన వ్యక్తులను ఏకం చేయడానికి సృష్టించబడింది. సభ్యత్వం ఒక హక్కు కాదు, ఇది ఒక గౌరవం. ఆర్టికల్ 2. సభ్యత్వ అర్హతలు. సభ్యత్వం కోసం పరిగణించబడడానికి ప్రతి అభ్యర్థి ఈ క్రింది విషయాలను చేయాలి. వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా తన గుర్తింపుకు ఆధారాలను అందించాలి. వ్యక్తిగత అభివృద్ధి పట్ల నిజమైన ఆసక్తిని మరియు ముందు చూపుతో కూడిన సహకారానికి నిబద్ధతను చూపాలి. 3. ఈ ప్రవర్తన నియమావళిని చదివి అర్థం చేసుకొని అంగీకరించినట్లు ధృవీకరించాలి. ఆర్టికల్ 3. ప్రవర్తన సూత్రాలు. ప్రతి సభ్యుడు ఎల్లప్పుడూ క్రింది వ్యక్తిగత లక్షణాలను పాటించాలి. నిజాయితీ, అన్ని కమ్యూనికేషన్లో మరియు వ్యక్తిగత సంబంధాలలో నైతికంగా ప్రవర్తించాలి. సత్యవంతత, నిజం మాట్లాడాలి. ఏ విధమైన తప్పుడు ప్రాతినిధ్యాన్ని నివారించాలి. ధనాత్మక మానసిక దృక్పథం. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా సానుకూలంగా ఉండాలి. చర్య కేంద్రీకృత దృక్పథం. ముందడుగు వేయాలి. తీసుకున్న బాధ్యతలను నెరవేర్చాలి. చదువుకోవాలనే ఆసక్తి, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. యోజనకు అనుగుణంగా పనిచేయడం. సంఘ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలి. ఆశావాదం. ఆశాజనకమైన నిర్మాణాత్మక ఆలోచనలతో కూడిన సంస్కృతిని ప్రోత్సహించాలి. ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ, సభ్యుల పట్ల కరుణాభావం, గౌరవం చూపాలి. విశాల ఆలోచన. వ్యక్తిగత లాభాన్ని మించి సమూహ విజయాన్ని ప్రోత్సహించే దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఆర్టికల్ 4. సభ్యుల బాధ్యతలు. విక్టరీ విత్ యాష్ యొక్క పంచుకున్న దృష్టి మరియు లక్ష్యాలను మద్దతు ఇవ్వాలి. ప్రతి సభ్యునితో మర్యాదగా, గౌరవంగా, సమానత్వంతో వ్యవహరించాలి. సంఘంలో పంచుకున్న వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతగా ఉంచాలి. సంఘం ప్రతిష్ట లేదా నైతికతకు హానికరమైన ప్రవర్తనను నివారించాలి. ఆర్టికల్ 5. అనుసరణ మరియు క్రమశిక్షణ. ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన సభ్యుని సభ్యత్వం తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు లేదా రద్దు చేయబడవచ్చు. నిలిపివేత లేదా రద్దు నిర్ణయాలు సంఘ నాయకత్వ బృందం యొక్క స్వతంత్ర నిర్ణయాధికారంలో ఉంటాయి. తొలగించబడిన సభ్యులు తగిన సవరణ చర్యలు తీసుకున్నట్లు నిరూపించి నాయకత్వ బృందం అనుమతితోనే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్టికల్ 6. అంగీకారం. క్రింది సంతకం చేయడం ద్వారా లేదా అధికారిక సభ్యత్వ ప్రక్రియలో అంగీకారం తెలపడం ద్వారా మీరు ధృవీకరిస్తున్నారు. మీరు ఈ ప్రవర్తన నియమావళిని చదివి అర్థం చేసుకొని అంగీకరించాలి. సభ్యత్వం ప్రత్యేకమైనదని మరియు నిరంతర అనుసరణమైన పై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకున్నారు. సంఘం
సమగ్రతను మరియు దృష్టిని కాపాడడానికి అవసరమైతే విక్టరీ విత్ యాష్ ఈ నియమావళిని సవరించే లేదా నవీకరించే హక్కు కలిగి ఉంది. మూలం కొత్త విక్టరీ విత్ యాష్ వెబ్సైట్లో పొందుపరచబడింది. ఫౌండర్స్, మనకి యాష్ గారి ద్వారా ఈ యొక్క అప్డేట్లు వచ్చాయి, మెసేజ్ వచ్చింది. మనం యాప్లెస్ తీసుకున్నాక మన ఈ రకంగా మన యొక్క పద్ధతులు ఇలా ఉండాలని యాష్ గారు ఇలా వివరించారు. ఇది 1-2 సార్లు విని తెలుసుకోండి. ఓకే ఫౌండర్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై యాష్ సార్.